ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అడవిరాజు సింహం గ్రద్ద మరియు రూపం మార్చే హైనా. ఒక దట్టమైన అడవిలో బోలెడన్ని జంతువులు ఉండేవి. అడవికి రాజు సింహం. రాజు ఎంతో దయగలవాడు. రాజుకి ఒక మంత్రి ఉండేది, అది గ్రద్ద. తను రాజు దగ్గర ఎంతో విశ్వాసంగా ఉండేది. గ్రద్ద అడవిలో తిరుగుతూ అడవి మీద నిఘా పెట్టేది. తనకు ఏదైనా ప్రమాదం అనిపిస్తే వెంటనే రాజుకు తెలియచేసేది. ఒకరోజు సింహం దగ్గరికి తన మిత్రుడైన హైనా వస్తాడు. అరే మిత్రమా, ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత వచ్చావు. ఏం చెప్పమంటావు మిత్రమా, నా భార్య బిడ్డని వేటగాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు నాకు నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు, నువ్వు తప్ప. ఇది విన్న సింహం రాజు ఎంతో బాధపడతాడు. చూడు నేస్తమా, ఇక నుంచి నువ్వు కూడా నాతో పాటు ఈ అడవిలోనే ఉండు, కాదనకు. ఇలా హైనాని అక్కడే ఉండమని చెప్తాడు. ఇక గ్రద్ద ఎప్పటిలాగానే జంతువులన్నింటిపై నిఘా ఉంచుతుంది. తను దారిలో కొన్ని జంతువులు అతి కిరాతకంగా చనిపోయి ఉండటం చూస్తుంది. అది చూసిన గ్రద్ద ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఇంతలోనే అక్కడికి ఏనుగొస్తుంది. ఎవరు వీళ్ళని ఇంత కిరాతకంగా చంపారు? మరి ఇంత కిరాతకంగా చంపుతారా ఎవరైనా? ఏమో తెలీదు, ఎవరో చాలా కిరాతకంగా చంపేశారు. నేను ఇప్పుడే వెళ్ళి రాజుగారికి ఈ విషయాన్ని చెప్తాను. ఇక అలా గ్రద్ద వెళ్ళి సింహానికి జరిగింది మొత్తం చెప్తుంది. సింహం రాజు గ్రద్దతో కలిసి ఆ చనిపోయిన జంతువుల దగ్గరికి వస్తాడు. నా అడవిలో ఇప్పటి వరకు ఇలాంటి ఘోరం జరగలేదు. ఎవరు ఆ కిరాతకుడు? నా జంతువుల్ని ఇంత క్రూరంగా చంపి వెళ్ళిపోయాడు. గ్రద్ద, నువ్వు ఇంకాస్త గట్టిగా నిఘా పెట్టు, ఆ హంతకుణ్ణి పట్టుకో. ఇంతలోనే అక్కడికి హైనా వస్తాడు. మిత్రమా, నువ్వేం కంగారు పడకు, ఆ హంతకుడు ఎవరో నేను కనిపెడతాను. ఇక రోజురోజుకి జంతువులు అతి కిరాతకంగా చనిపోతూ ఉంటాయి. ఇది చూసి సింహంరాజు ఎంతో బాధపడతాడు. అసలు ఎవరు ఇదంతా చేస్తున్నారో ఆ సింహంరాజుకి అర్థం కాదు. సింహంరాజు బాధని చూసి గ్రద్ద కూడా చాలా బాధపడుతుంది. ఒకరోజు గ్రద్ద హైనా కంగారుగా వెళ్ళటం చూస్తుంది. అరే, ఈ హైనా ఈ సమయంలో ఎక్కడికి వెళుతున్నాడు అనుకుంటూనే గ్రద్ద హైనాని పిలుస్తుంది. అయినా హైనా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. గ్రద్ద హైనాని వెంబడిస్తుంది. అకస్మాత్తుగా హైనా ఒక భయంకరమైన రూపం దాలుస్తాడు. అది చూసిన గ్రద్ద భయపడిపోతుంది. తను వెంటనే సింహంరాజుకి వెళ్ళి మొత్తం విషయం చెప్తుంది. ఏంటి, నువ్వు చెప్పేది నిజమా? నేను వాణ్ణి వదిలిపెట్టను. ఇక సింహం హైనా దగ్గరికి వెళ్తాడు. నువ్వు నా స్నేహితుడివి అని నీకు ఈ అడవిలో చోటిచ్చాను. నీకు ఎంత ధైర్యం ఉంటే నా జంతువుల్నే చంపుతావు? నేను నిన్ను చంపేస్తాను. ఓ, తెలిసిపోయిందన్నమాట. అయితే ఇంక నేను దొంగచాటుగా వేటాడనవసరం లేదు. నేను నిన్ను కూడా చంపేస్తాను. ఇది విన్న సింహంరాజుకి చాలా కోపం వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య గొడవ మొదలవుతుంది. హైనా సింహంరాజుని గాయపరుస్తాడు. సింహంరాజు హైనా బలం ముందు ఓడిపోతాడు. తను పైకి లేవలేకపోతాడు. ఇది చూసిన గ్రద్ద బాధతో సహాయం కోసం అటూ ఇటూ చూస్తుంది. చాలాసేపటి వరకు సహాయం దొరక్కపోవటంతో గ్రద్ద బాధపడుతూ ఒక చెట్టు కింద ఏడుస్తూ ఉంటుంది. ఆ చెట్టుపైన ఒక గుడ్లగూబ ఉంటుంది. గుడ్లగూబ గ్రద్దని గమనిస్తుంది. తన దగ్గరకొచ్చి ఇలా అంటుంది. మిత్రమా, ఏవైంది? ఎందుకు బాధపడుతున్నావు? ఇక గ్రద్ద జరిగిన విషయం మొత్తం గుడ్లగూబకి చెప్తుంది. మిత్రమా, నువ్వు బాధపడకు, నేను నీకు సహాయం చేస్తాను. నా దగ్గర కొన్ని మాయాశక్తులున్నాయి. నేను వాటి సహాయంతో ఆ హైనాను అంతం చేస్తాను. గుడ్లగూబ గ్రద్ద హైనా దగ్గరికి వస్తాయి. ఏంటి, సింహంరాజుని రక్షించటానికి ఈ గుడ్లగూబని తీసుకొచ్చావా? ఇదేమీ చేయలేదు. అయినా నా శక్తి ముందు ఎవరైనా ఓడిపోవాల్సిందే. గుడ్లగూబ తన మాయాశక్తితో ఒక విశాలమైన రూపాన్ని దాలుస్తుంది. అది చూసి హైనా భయపడిపోతుంది. గుడ్లగూబ హైనాని తన శక్తులతో చంపేస్తుంది. సింహంరాజు గాయాలని కూడా నయం చేస్తుంది. ఇక సింహంరాజు వెంటనే గుడ్లగూబకి ధన్యవాదాలు తెలుపుకుంటాడు. ఇక అప్పట్నుంచి ఆ అడవిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతేంటంటే, ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మకూడదు. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విశాలమైన డేగ పక్షి మరియు ఉచ్చు. అడవిలో ఎక్కడ్నుంచో అకస్మాత్తుగా ఒక డేగ వస్తుంది. అది చాలా భయంకరమైంది. దానికి ఎంత ఎక్కువ తిండి తిన్నా ఆకలి మాత్రం తగ్గేది కాదు. దీంతో ఆ డేగ చాలా జంతువుల్ని వేటాడుతూ ఉండేది. అడవికి రాజైన సింహం పని నిమిత్తం వేరే అడవికి వెళ్తుంది. సింహం అడవికి తిరిగి వచ్చిన వెంటనే జంతువులన్నీ కలవటానికి వెళ్తాయి. అప్పుడు జింక ఇలా అంటుంది, మహారాజా, అడవిలో ఒక డేగ ప్రవేశించి చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంది. దానివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఏంటి, ఆ డేగ ఇలా చేస్తుందా? నేను ఇప్పుడే దాన్ని బంధించి శిక్షిస్తాను. ఇలా సింహం కోపంతో డేగ దగ్గరికి వెళ్ళబోతుంది. ఇంతలో అక్కడికి ఎలుగుబంటి వచ్చి ఇలా అంటుంది, ఆగండి మహారాజా, అంత విశాలమైన డేగను బంధించడం సులభం కాదు. ఎందుకంటే దాని దగ్గర చాలా మంత్రశక్తులున్నాయి. దానిని మనం ఏమీ చేయలేము. మరి ఏం చేయమంటావు? అదలా జంతువుల్ని చంపుతూ ఉంటే చూస్తూ కూర్చోమంటావా? ఈ సమస్యకు ఏదైనా ఉపాయం ఉందా? ఉంది మహారాజా. ఎలాగైనా ఆ విశాలమైన డేగని మాయావి చెరువులో స్నానం చేయిస్తే దాని మంత్రశక్తులన్నీ పోయి అది ఒక సాధారణమైన డేగగా మారిపోతుంది. కానీ ఇది చాలా కష్టమైన పని. తరువాత సింహం ఆ డేగని బంధించటానికి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తుంది. మరుసటి రోజు సింహం ఆ విశాలమైన డేగ దగ్గరికి వెళ్తుంది. అలాగే చాలా కోపంతో దాన్ని ఎదిరిస్తూ ఇలా అంటుంది, అరే ఓ డేగా, ఎంత ధైర్యం! నా అడవిలో ప్రవేశించి అమాయకులైన జంతువుని చంపుతున్నావు. నేను నీకు చిక్కలేదని ఇంత అరాచకం చేస్తావా? నేను నీ ముందుకొచ్చాను. ధైర్యం ఉంటే నన్ను చంపు. బడాయి చాలు సింహమా, నేను అందరికన్నా బలవంతుణ్ణి. నా ముందు నువ్వెంత? ఎక్కువ మాట్లాడావంటే ఇప్పుడే నిన్ను అంతం చేస్తా. వట్టి మాటలు కట్టిపెట్టు. నాకు తెలుసు నువ్వేమీ చెయ్యలేవు, పిరికివాడివి. ఇలా సింహం అతిపెద్ద డేగని తన మాటలతో రెచ్చగొడుతుంది. దానిపై దాడి చేసేలా చేస్తుంది. డేగ కూడా కోపంతో సింహంపై దాడి చేయటానికి సిద్ధపడుతుంది. అప్పుడు సింహం చాలా వేగంగా పరిగెత్తి చెరువు వద్దకి చేరుకుంటుంది. దాని వెనకాలే డేగ కూడా అక్కడికి చేరుకుంటుంది. అరే సింహమా, ఇక్కడే ఆగిపో, ఎక్కడికి పరుగులు పెడుతున్నావు? ఇలా డేగ కూడా దాన్ని వెంబడిస్తుంది. సింహం చాలా తెలివిగా వేగంగా దాన్ని మాయా చెరువు వద్దకు తీసుకొస్తుంది. అప్పుడు డేగ ఇలా అంటుంది, ఇక నువ్వు తప్పించుకోలేవు. ఇలా డేగ సింహంపై దాడి చేస్తుంది. అప్పుడు సింహం వెంటనే చెరువులోకి దూకేస్తుంది. ఇంతలో డేగ కూడా ఆ చెరువు నీళ్లలో మునుగుతుంది. వెంటనే దాని వద్ద ఉన్న మాయాశక్తులన్నీ మాయమైపోతాయి. అది ఒక సాధారణమైన డేగగా మారిపోతుంది. సింహం మరియు డేగ నీళ్ల నుంచి బయటకు రాగానే సింహంతో డేగ ఇలా అంటుంది, మహారాజా, నన్ను క్షమించండి. ఇదంతా నాకు తెలియకుండానే జరిగిపోయింది. ప్లీజ్ మహారాజా, నన్ను విడిచిపెట్టండి. సరే, నువ్వు చేసిన తప్పులు తెలుసుకున్నావు. అదే చాలు. ఇకపై అందరితోనూ కలిసిమెలిసి సంతోషంగా ఉండు. ఇలా సింహం డేగని తన పెద్ద మనసుతో క్షమిస్తుంది. డేగ కూడా అందరితో కలిసిమెలిసి ఉంటుంది. ఈ విధంగా సింహం తన తెలివితో డేగకు ఒక మంచి గుణపాఠం నేర్పిస్తుంది. ఎవరికైనా మంచి బుద్ధులు నేర్పటానికి వారికి శిక్ష వేయటం సరికాదు. వారికి తాము చేసే తప్పులని తెలియచేస్తే అదే వారిలో మార్పుని తీసుకొస్తుంది అనే నీతిని ఈ కథ ద్వారా మనం అందరం తెలుసుకున్నాం. ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.